బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాక్లెట్ రూపంలో గంజాయి సహా మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ముఠాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్ రూపంలో ఎవరికి అనుమానం రాకుండా యువతను మత్తుకు అలవాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్ క్రీములు దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న అరికో కేఫ్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తానికి హైదరాబాద్లోని విస్కీ ఐస్ క్రీమ్ మత్తు మందు కలకలం రేపుతోంది. చిన్నపిల్లలకు అమ్మే ఐస్ క్రీంలో విస్కీని కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాలామంది చిన్నపిల్లలు ఈ ఐస్ క్రీమ్ను తినేందుకు అలవాటు పడినట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్లోని ఓ పార్లర్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఈ ఐస్ క్రీంల గుట్టురట్టయింది. రోడ్ నెంబర్ 1లో 1 and 5 పార్లర్లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించగా విస్కీ ఐస్ క్రీంలు బయటపడ్డాయి. ఐస్ క్రీంలో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ దందాకు పాల్పడుతున్న విస్కీ కలిసి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ అండ్ హాఫ్ పార్లర్ నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభన్లను అదుపులోకి తీసుకున్నారు. 60 గ్రాముల ఐస్ క్రీంలో 100 మిల్లీలీటర్ల విస్కీని కలుపుతున్నట్లు గుర్తించారు. సోదాల సమయంలో 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1 and 5 అరికో కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ అమ్మకాలు సాగిస్తున్నట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. టేస్ట్ బాగుండడంతో అది విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ అని తెలియక యువత, పిల్లలు దానికోసం ఎగబడుతున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ముఠాలు కొత్త దారులు వెతుకుతున్నాయి. ఇందులో భాగంగానే ఎవ్వరికీ అనుమానం రాకుండా చాక్లెట్లు, ఐస్ క్రీంల రూపంలో ఇలా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నాయి. పబ్బులపై కూడా నిఘా పెరగడంతో పెడ్లర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత నెలలో కిరాణా కొట్టులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని గోహ్నియాకి చెందిన పివేస్ అలియాస్ ప్రైవేష్ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్కు వచ్చాడు. ఐడిపిఎల్ బాలనగర్లో నివాసం ఉంటున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో కిరాణా షాప్ నడుపుతున్న అతనికి ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో గంజాయి విక్రయించాడని నిర్ణయించుకున్నాడు. దీంతో యూపీ నుంచి అక్రమంగా గంజాయి చాక్లెట్లను నగరానికి తీసుకొచ్చి స్కూల్, కాలేజ్ విద్యార్థులు, యువత, దినసరి కూలీలకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఓవర్ టు యు.
రాజు, ఇప్పుడు హైదరాబాద్లో మరొక కొత్త దందా బయటపడింది. ఇప్పటికే కొంతమంది అక్రమదారులు తమ తమ పందాల్లో వేరువేరు ఏదో ఒక రకంగా గంజాయి కావచ్చు, అలాగే మత్తు పదార్థాలు కావచ్చు, మొత్తాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ యువతనే టార్గెట్ చేసుకున్నటువంటి ఈ ముఠాలు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. ఇక ఈ దందాకు పాల్పడుతున్న వాళ్ళు జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్లో ఉన్నటువంటి వెరికో కేఫార్లు ఐస్ క్రీమ్లో ఒక 60 గ్రామ్ ఐస్ క్రీమ్లో 100 ml విస్కీ కలిపి అమ్ముతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే ఈ దందాకు పాల్పడుతున్న విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు కూడా అరెస్టు చేశారు. 1 అండ్ ఫైన్ పార్లర్ నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభన్లను ఇక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది. 60 గ్రాముల ఐస్ క్రీమ్లో 100 మిల్లీలీటర్ల విస్కీని కలుపుతున్నట్లుగా ఇక్కడ మనకు సమాచారం అందింది. ఇక సోదాల సమయంలో 11.5 కేజీల విస్కీ కలిపినటువంటి ఐస్ క్రీమ్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక 1 అండ్ 5 అరికో కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఇది గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా అంతా కొనసాగుతోంది. ఇక టేస్ట్ బాగుండడంతో చిన్నపిల్లల్ని టార్గెట్ చేసుకున్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినడంతో అధిక ధరలకు కూడా విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళు ఫేస్బుక్ లో కూడా ఈ సమాచారం మొత్తం ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ ఈ దందాకు పాల్పడుతున్నట్లుగా సమాచారం రావడంతో ఇటు ఎక్సైజ్ శాఖ వాళ్ళు అలాగే ఎస్టీఎఫ్ ఈ రెండు శాఖలు కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో 11.5 కేజీల ఐస్ క్రీమ్ని ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే టేస్ట్ బాగుండడంతో అది విస్కీ అని తెలియక చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. చిన్నపిల్లల్ని టార్గెట్ చేసుకుంటూ అట్రాక్ట్ చేసేదానికి ఇక్కడ వీళ్ళు ప్రయత్నాలు చేశారు. అలాగే హైదరాబాద్లో వీళ్ళు ఫేస్బుక్ వేదికగా ఇక్కడ ప్రచారం కల్పించుకోవడం, అలాగే దానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని ముఠాలు ఏదో ఒక రూపంలో తీసుకొని ఈ మత్తు పదార్థాలను చేరవేస్తున్నారు. దాన్ని వినియోగదారులు కూడా తీసుకుంటడంతో వీళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఇప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ఇది చేస్తున్నారు, ఈ దందాలన్నీ చేస్తున్నారు. ఇప్పటికీ గంజాయి కావచ్చు, అలాగే డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో నార్కోటిక్స్ వాళ్ళు కూడా రైడ్ చేసి కొన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్లో కూడా ఐస్ క్రీమ్లలో ఈ విధంగా మత్తు పదార్థాలను కలపడం, మత్తు పదార్థాలు కాదు, వీళ్ళు ఇక్కడ ఒక విస్కీని ఒక 60 గ్రామ్స్ ఐస్ క్రీమ్లో 100 ml విస్కీని కలిపి మరీ అమ్ముతున్నారు. ఇది టేస్ట్ బాగుండడంతో ఇక్కడ చిన్నపిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి తెలియదు ఇక్కడ వీళ్ళు ఈ విధంగా విస్కీ కలుపుతున్నారన్న సంగతి తెలియక వాళ్ళు ఈ విధంగా తీసుకుంటున్నారు. ఐస్ క్రీమ్ల రూపంలో ఇలా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నాయి కొన్ని కొత్త దారులు తొక్కుతున్నారు. ఆ కొత్త దారుల్లో ఇదొక దందా కొనసాగుతోంది. ఇక పబ్లపై కూడా నిఘా పెరగడంతో వెడ్లర్లు ఈ విధంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంటే కొత్త వ్యాపారాలు ఇప్పుడు గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ వీటి మీద దాడులు నిర్వహిస్తుండటంతో మరొక కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. గత నెలలో ఒక కిరాణా కొట్లో కూడా గంజాయి చాక్లెట్లను విక్రయించినటువంటి పరిస్థితి, చాక్లెట్లలో కూడా గంజాయి మిక్స్ చేసి దాన్ని అమ్మినటువంటి ఘటనలు మనం చూసాము. దానికి సంబంధించి పోలీసులకు విశ్వసనీయ సమాచారం రావడంతో వాళ్ళు ఆ కిరాణా కొట్టు మీద దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మరొక కొత్త కోణం వెతుక్కున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్లో ఈ విధంగా దందాకి తెరలేపారు. ఇక ఉత్తరప్రదేశ్లోని రోహియోకి తెలిసిన ప్రివేష్ అనే అతను అలియాస్ ప్రైవేష్ బతుకు తెరువు కోసం వచ్చాడు. కొన్నేళ్ల క్రిందట హైదరాబాద్కు రావడం జరిగిందట. ఇక ఐడిపిఎల్ బాలానగర్లో అతను నివాసం ఉంటున్నాడు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్లో ఉన్నటువంటి ఈ కేఫ్లో ఈ దందా అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దందాకు పాల్పడుతున్న వ్యక్తి విస్కీ ఐస్ క్రీమ్లో విస్కీని కలిపి ఈ దందాన్ని కొనసాగిస్తున్నాడు. 60 గ్రాముల ఐస్ క్రీమ్లో 100 మిల్లీలీటర్ల విస్కీని కలిపారు. ఇక 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ 1 అండ్ 5 అరికో కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఇదంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతోంది. అయితే వీళ్ళు ఫేస్బుక్ ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు అటు ఇటు చేరి ఇక్కడ ఎక్సైజ్ శాఖకు అలాగే ఎస్టీఎఫ్ పోలీసులకు సమాచారం అందడంతో ఏకకాలంలో వీళ్ళిద్దరు వెళ్ళి ఆ కేఫ్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో 11.5 కేజీల ఐస్ క్రీమ్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే దయాకర్ రెడ్డి అలాగే శోభన్ అనే ఇద్దరు అంటే యజమానులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మన దగ్గర ఉన్న సమాచారం. రాజు, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మొత్తానికి హైదరాబాద్లో మరో మత్తు మందు దందా బయటపడింది. ఐస్ క్రీమ్లో
విస్కీ కలుపుతూ పిల్లలకు యువకులకు సప్లై చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. గత నెలలో కిరాణా కొట్లో గంజాయి చాక్లెట్లను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నా కూడా నగరంలో మత్తు పదార్థాలు ఎక్కడో చోట విక్రయాలనే జరుగుతున్నాయి. చాక్లెట్ల రూపంలో గంజాయి సహా మత్తు పదార్థాలను కూడా విక్రయిస్తున్న ముఠాలను ఇప్పటికే కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు కొత్త రకం పద్ధతిలో ఐస్ క్రీమ్లో విస్కీ కలుపుతూ కూడా అటు ప్రజలను కావచ్చు, యువకులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు టార్గెట్ చేసుకుని ఐస్ క్రీమ్లో విస్కీ కలుపుతూ కూడా వాళ్ళ ఆరోగ్యాలు జీవితాలతో ఆటలాడుకుంటున్న ముఠానైతే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది.